ఇట్టు కట్టేసాం. చాలా బాగుందన్న. నాగశ్విన్ బాగుంది. మేజర్ హైలైట్స్ అంటే మొత్తం విఎఫ్ఎక్స్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్టోరీ అయితే సూపర్ ఉంది, అన్నీ బాగా చూపించాడు. కన్ఫర్మ్ బ్లాక్ బస్టర్. సూపర్ ఉంది బ్రో. 5 రేటింగ్ ఇవ్వచ్చు. ట్విస్ట్ ఉందన్న. ట్విస్ట్ సూపర్ 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 బ్రో. సూపర్ 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 బ్రో ఎక్సలెంట్ బ్రో. మూవీ అయితే మాత్రం హై క్లాస్ ర్యాంప్ అసలు. మూవీ హైలైట్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్, లాట్స్ ఆఫ్ సర్ప్రైజెస్, డోంట్ మిస్ ఇట్. ఆసమ్ మూవీ, ఆసమ్ అంటే ఎక్స్ట్రా వెంజా, అరుపులే అరుపులు థియేటర్ మొత్తం. ఇందులో చెప్పాలంటే మూవీ హైలైట్, ఆసమ్ మూవీ. ఎక్కి చెప్తే మళ్ళీ అందరికీ స్పాయిలర్ తెలిసిపోద్ది, బట్ మస్ట్ వాచ్ మూవీ. సినిమా పీక్స్ అన్న. ఇప్పుడు తెలుగులో మళ్ళీ ఇలాంటి సినిమా రాలేదు, రావచ్చేమో కానీ బట్ వచ్చింది. అందరూ ఆదరించండి. బాహుబలి 2 తర్వాత ఇలాంటి సినిమా ఎప్పుడన్నా వస్తుందా అని ప్రభాస్కి కాదు ఇండియా సినిమాకి వస్తుందని అందరూ వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా నిజంగా మన సంస్కృతిని, మన కల్చర్ని, ప్రతి ఒక్కదానిని చాలా చక్కగా చూపించారు. ఇలాంటి సినిమాని మనం అందరం ప్రోత్సహించాలి. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్క రోల్కి అర్థం పరమార్థం ఉంది. ప్రస్తుతం జరగబోయే సన్నివేశాలు, జరిగిన సన్నివేశాలు రెండింటిని బ్లెండ్ చేసి చాలా చక్కగా చూపించారు. ఇలాంటి సన్నివేశాలు కానీ ఇలాంటి సినిమా కానీ మనం డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. జై మహేష్మతి, జై ప్రభాస్, జై మహేష్. చాలా బాగుంది. బాగుందన్న సినిమా. సెకండ్ హాఫ్ పిచ్చగా ఉంది. సెకండ్ హాఫ్ సూపర్. మూవీ అయితే చెప్తున్నా కదా లైక్ బ్లాక్ బస్టర్. యాజ్ అ మూవీ లవర్ చెప్తున్నా, లైక్ మైథాలజీ మిక్స్ విత్ సైఫై. ఎక్సలెంట్ మూవీ అసలు. లైక్ పైరసీ అవి కాదు మెయిన్, ఇది వచ్చి థియేటర్లో 3Dలో చూడాల్సిన మూవీ. అండ్ 3D కూడా హాలీవుడ్ గాడ్జిల్లా ఇట్లాంటి డూన్స్ అన్నారు కదా, కంపేర్ చేశారు కదా. 3D హాలీవుడ్ మన ముందు హాలీవుడ్ దేనికి పంచేది? రియల్లీ చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. 3D క్వాలిటీ ఉంది. 600 crores బడ్జెట్తో ఎవ్రీ పెన్నీ కూడా సీరియస్ బ్రో. ఎవ్రీ పెన్నీ కూడా వర్త్. టికెట్కి మీరు 300 కాదు 3000 పెట్టినా పక్క ఎత్తున్నా. కలెక్షన్ అంటారా? బాహుబలి, KGF, ఇండియన్ మూవీస్ కాదు మొదలు పెట్టండి. గాడ్జిల్లా, డ్యూన్, వాట్ ఎవర్ యూ నేమ్, మార్వెల్ వీఆర్ కమింగ్. సీరియస్ చెప్తున్నా. సినిమాటిక్ యూనివర్స్ ఎక్స్పాండ్ అయితే జాతిని వేరే లెవెల్లో పెడతాం. చాలా బాగుంది అన్న సినిమా. చాలా బాగుంది. అరిచి గొంతు పోయింది మొత్తం అసలు. చాలా సూపర్ అన్న. అమితాబ్ బచ్చన్ వేరే లెవెల్ బ్రో. హైలైట్ ఉంది. బుజ్జి ఇక చెప్పాలి, మాటలలో చెప్పలేము ఇక. అది బుజ్జి స్టైల్. ఓకే, సూపర్ ఉందన్న. సూపర్ భయ్. టీఎఫ్ఐ రూల్ చేయబోతుందన్న. లాస్ట్ 20 minutes అయితే జనాలు పిచ్చలు అవే బట్టలు చింపేసుకున్నారు అంతే. హైలైట్ ఉంది. హైలైట్ విజువల్ చాలా బాగుంది. ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలా బాగుంది. అన్న చాలా బాగుందన్న మూవీ. కక్క చూడండి. లాస్ట్ సీన్ సూపర్. ఆల్మోస్ట్ ప్రభాస్ అన్న అయితే చంపేశాడు. ఎక్కడ అందరు బాగున్నారు కానీ ప్రభాస్ అన్న అయితే సూపర్. క్లైమాక్స్ అదిరిపోయింది భయ్యా. చాలా బాగుంది. చాలా బాగుంది. సాలిడ్. సూపర్ అన్న. సూపర్.
ఎక్సలెంట్ ఉంది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే కలిగి అస్సాం బ్రో. చాలా బాగుంది. సూపర్ సూపర్ మూవీ. సూపర్ సూపర్ హైలైట్స్ అంటే చెప్పలేము. గుడ్ సూపర్ బాగుంది. సూపర్ అన్న, అది మాత్రం హైలైట్. అది మొత్తం గ్రాఫిక్స్ ఎలివేషన్స్ సూపర్ ఉన్నాయి మొత్తం అన్ని. హాలీవుడ్ గ్రాఫిక్స్ ఎలివేషన్స్ సూపర్ ఉన్నాయి దాంట్లో మొత్తం. అది యాక్షన్ సీన్స్ అని చెప్పాను కానీ మొత్తం పార్ట్ 2 కూడా ఉంది. అది మొత్తం చూసిన తర్వాత ఇంకా ఏం చెప్పగలరు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది బ్రో. దాన్ని ఏం చెప్పగలను. సూపర్. వాట్ ఏ విజన్, మైండ్ బ్లోయింగ్ అంతే. మామూలు థాట్ కాదు అది. అసలు ఒక యూనివర్సల్ క్రియేట్ చేశాడు మూవీలో అయితే. భయ్యా, రామాయణ మహాభారతాలని మనం చెప్తే చూడము, చూపించినా పట్టించుకోము. ఎట్లా చూపించాలనేది, ప్రజలకు ఎట్లా కన్వే చేస్తే అర్థం అవుతాయనేది సినిమా చూసినాక తెలుస్తుంది. గూస్ బంప్స్, హార్ట్ రేట్ పెరిగిపోయి ఏం అర్థం కాలేదు ఒక 10 నిమిషాలు. అదిరిపోయింది అన్న, అదిరిపోయింది. 2000 crores. బాగుందన్న సూపర్. గ్రేసీ ఉన్నాయి గ్రాఫిక్స్, చాలా బాగుంది. యాక్టింగ్ అందరూ బాగున్నారు. సూపర్. అమితాబ్ బచ్చన్ అయితే మామూలు లేదు అసలు. చింపేశాడు మొత్తం. సెకండ్ హాఫ్ మొత్తం హైలైట్ బ్రో. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ ఇంకా అసలు మొత్తం అల్టిమేట్ బ్రో. హాలీవుడ్ కూడా అసలు నో రేంజ్ బ్రో. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది బ్రో, చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఎక్కువ ఉంటుంది బ్రో. యా, ఎక్స్ట్రాడినరీగా ఉందన్న. క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్. బాగుందన్న. అన్న చెప్పిండు కదా, అది సేమ్ యాసిడ్. క్లైమాక్స్ అయితే ఇంకా అంతే అన్న. అసలు ఆల్రెడీ అన్నీ నాగార్జున రివీల్ చేసినాడు, కానీ రివీల్ చేసినా కానీ ఏం ఫరక్ పడదన్న. మంచిగా ఉంటుంది చూస్తే. మొత్తం క్యాస్ట్ మొత్తం ఉన్నది ఇలా. చాలామంది రాజమౌళి ఉన్నారు. ఇంకా చెప్పడం రివీల్ కానీ చూస్తుంటే చాలా సర్ప్రైజ్ అవుతారు. క్లైమాక్స్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అన్న. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes ఓవర్ సీట్లోనే కూర్చోరు. మొత్తం అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి, మామూలుగా కాదు. అసలు ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తున్నప్పుడు అయితే అమ్మో, చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసిన అన్న. రాజమౌళి అనుకున్నాను కానీ దానికన్నా మించి చేసినాడు అన్న. నిజంగా అనిపించింది. చాలా స్క్రిప్ట్ రైటింగ్ అయితే. సెకండ్ హాఫ్ అయితే చాలా హార్డ్ వర్క్ చేసిన అన్న డైరెక్టర్. ఆ హార్డ్ వర్క్ అయితే మెచ్చుకోవాలి ఖచ్చితంగా. రిజల్ట్ అయితే వచ్చింది. ప్రమోషన్స్ లేవు అన్నారు కానీ అవసరం లేదన్న. కంటెంట్ ఉన్న మూవీకి ఆల్రెడీ తెలుసు, చాలా గణం ఉన్నాయి, అవసరమే లేదు. క్లైమాక్స్ ఒకటి చాలన్న సినిమాకి. ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతాయి యూనివర్స్ కల్కి యూనివర్స్. చాలా బాగుంది. ఇంకా మెయిన్ అంటే ఇక శ్రీకృష్ణుడు అన్న మెయిన్. ఆయన ఫస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది దేవుడు. నాకు అది చాలా బాగా నచ్చింది. శ్రీకృష్ణుడు రివీల్ చేస్తారు ఫస్టే. చాలా అనిపించింది. మంచిగా ఉంది. అదైతే ఫస్ట్లో కృష్ణుడు వచ్చినాడు, బాగుంది. Excellent. Prabhas acting super and heroine acting. Kamalakshan is very top villain character. Is powerful. చాలా బాగుంది. మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేశారు. బాహుబలితో పోలిస్తే అసలు కంపారిజన్ వద్దు. దానికంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. దానికంటే ఎక్కువ గూస్ బంప్స్. నేను ప్రభాస్ ఫ్యాన్గానే చెప్తున్నాను, దానికంటే ఎక్కువ గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. ఏ రేంజ్లో వస్తుంది?